సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత యాక్సిడెంట్ కేసు కీలక మలుపు తిరిగింది. ఔటర్ రింగ్ రోడ్ పై లాస్య నందిత కారు ఢీకొట్టిన టిప్పర్ ను పఠాన్చెరు పోలీసులు గుర్తించారు. లాస్య కారు ఔటర్ రింగ్ రోడ్ పై టిప్పర్ ను ఢీకొట్టాకే రైలింగ్ ను ఢీకొట్టినట్లు తేలింది. టిప్పర్ డ్రైవర్ ను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 23 తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత చనిపోయారు. ఈ ప్రమాదంలో కార్ డ్రైవింగ్ చేస్తున్న పీఏ ఆకాష్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ స్పృహలోకి వచ్చిన ఆకాష్ నుంచి పోలీసులు స్టేట్మెంట్ రికార్డు చేశారు. ఈ యాక్సిడెంట్ లో ఆకాష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆకాష్ నిర్లక్ష్యపూరితంగా కారు నడపడం వల్లే లాస్య చనిపోయిందని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేష్ అందిస్తారు. నాగేష్, రెహానా, గత నెల 23వ తేదీన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదం ఒక విషాదంగా చెప్పుకోవచ్చు. అయితే ఔటర్ రింగ్ రోడ్ పటాన్చెరు సమీపంలో ఉన్న ఔటర్ రింగ్ రోడ్ పైన ఆమె కారు ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా పోలీసులు అప్పట్లో నిర్ధారణకు వచ్చారు. అయితే ఆ ప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తే వీరు వెళ్తున్న కారు ఏదైతే ఉందో ఆ కారు వేగంగా వెళ్తూ ఎదురుగా ఉన్న టిప్పర్ కు వెనక నుంచి ఢీకొట్టడం వల్లే ప్రమాదం తీవ్ర స్థాయిలో జరిగింది. వెంటనే అక్కడ ఉన్న రైలింగ్ ఏదైతే వాహనం తగిలిందో దాంతోనే లెఫ్ట్ సైడ్ లో ఉన్న లాస్య నందిత తీవ్ర గాయాల పాలై ఆమె మృతి చెందినట్టుగా పోలీసులు అయితే చెబుతున్నారు. ఈ కేసులో ఇది ఒక కీలక మలుపుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత నెల 23వ తేదీన వాళ్ళు సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలోనే ఓఆర్ఆర్ నుంచి పైకి ఎక్కి మళ్ళీ తిరిగి హోటల్ కు వెళ్దామనే కోణంలో వాళ్ళు ఏదైతే వాహనాన్ని చూడకుండా వెనక నుంచి ఢీ కొట్టినట్టుగా పోలీసులు అయితే వాళ్ళ ప్రాథమిక విచారణలో తేలింది. అయితే ఎవరైతే లారీ డ్రైవర్ ఉన్నారో అక్కడ పార్క్ చేశారా లేదంటే ఆ వెహికల్ మూవ్ అవడంలో ఏదైనా ఫాల్ట్ ఉందా అని చెప్పి పోలీసులు అయితే ఇప్పటికే విచారణ చేస్తున్నారు. ఆ డ్రైవర్ అయితే ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 10 రోజుల తర్వాత ఈ ఘటన మరోసారి వెలుగులోకి రావడం అనేది చర్చనీయాంశంగా చెప్పుకోవచ్చు. 23వ తేదీ నుంచి ఇప్పటి వరకు అయితే పోలీసులు ఎప్పటికప్పుడు దర్యాప్తును వేగవంతం చేశారు. ఎవరైతే లారీ డ్రైవర్ ఉన్నారో అతడు కర్ణాటకలో దొరికినట్టుగా మనకు తెలుస్తుంది. కర్ణాటకలో ఈ లారీని పట్టుకోవడంతో పాటు టిప్పర్ ను డ్రైవర్ ను తీసుకొని వచ్చి ఇక్కడ పటాన్చెరు పోలీసులు అయితే ఆయన విచారణ చేస్తున్నారు. లాస్య నందిత ఆ ప్రమాదం వెనుక ఏదైనా ఇతర కుట్ర కోణం ఉందా అన్న విషయంలో అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇది ప్రమాదంగానే చెప్తున్నారు. ఎందుకంటే తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఆమె స్పాట్ లోనే చనిపోవడం, తర్వాత ఆ డ్రైవర్ ఆకాష్ ఎవరైతే ఉన్నారో ఆయన తీవ్ర గాయాల పాలవడం చూస్తుంటే ఇది పెద్ద ప్రమాదం అనే చెప్తున్నారు. కానీ కొంతమంది కుటుంబ సభ్యులు కావచ్చు, ఇతర సన్నిహితులు కావచ్చు, వారికి ఉన్న అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిగా మరణించడం అంటే ఏదైనా కుట్ర కోణం ఉండి ఉండొచ్చు అనే ఒక అనుమానం నేపథ్యంలో డ్రైవర్ని అయితే వాళ్ళు అదుపులోకి తీసుకుని అయితే విచారణ చేస్తున్నారు. ఈ కేసు మనం పూర్వపరాలు పరిశీలిస్తే ఏదైతే ఆమె సదాశివపేటకు వెళ్లి తిరిగి కుటుంబ సభ్యులతో వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరైతే డ్రైవర్ ఆకాష్ ఉన్నాడో ఆయనతో ఇద్దరు ఒకే వాహనంలో వెళ్లారు. ఆ కుటుంబ సభ్యులు అప్పటికే ఇంటికి తిరిగి వెళ్ళినప్పటికీ వీరిద్దరే మళ్ళీ ఎందుకు వెళ్లారు, అసలు ఏం జరిగింది అనేది ఎవరైతే ఆకాష్ ఉన్నాడో ఆయన పూర్తి స్థాయిలో వివరాలు కూడా పోలీసులు సేకరించారు. కానీ పూర్తి దర్యాప్తు కొనసాగిన తర్వాతే వాళ్ళు వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. ఈ డ్రైవర్ చెప్పే విషయాలు, తర్వాత ఆకాష్ చెప్పే విషయాలు రెండింటినీ బేరీజ్ వేసుకున్న తర్వాతే పోలీసులు అయితే పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ఆ ఓఆర్ఆర్ పైన తరచూ ప్రమాదాలు అయితే జరుగుతూ ఉంటాయి. ఈ ప్రమాదం అయితే కొంత క్రిటికల్ అని చెప్పుకోవచ్చు. ముందుగా వెళ్తున్న వాహనాన్ని వెనక నుంచి బలంగా ఢీకొట్టడం అంటే కారు బ్రేకులు ఫెయిల్ అయ్యాయా, లేదంటే ఆకాష్ డ్రైవింగ్ చేస్తున్న క్రమంలో ఆయన మత్తులో ఉన్నాడా, అసలు ఏం జరిగింది అనేది పోలీసులు అయితే నిర్ధారించాల్సి ఉంది. ఓకే నాగేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.